సార్ ఇప్పుడు యూజువల్లీ మనం చూస్తాం క్రికెట్‌లో గాని, ఫుట్‌బాల్‌లో గాని ఏ ప్లేయర్ గనుక చూసినా గాని కోచ్ అనేది కంపల్సరీ ఉంటారు. అసలు కోచ్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? నిహాల్ కోచింగ్ అనేది బేసికలీ వెస్టర్న్ కల్చర్‌లో నుంచి వచ్చింది. ఓకే. ఎందుకనేది కూడా చెప్దాం. దాని తర్వాత దాని రూట్స్ ఎక్కడ ఉన్నాయని కూడా మనం మాట్లాడుకుందాం. బేసికలీ ప్రొఫెషనల్ కోచింగ్ అనేది నాకు తెలిసి 1875లోనో లేకపోతే చాలా సంవత్సరాల క్రితం, నా డేట్స్ రాంగ్ అవ్వచ్చు. బట్ హార్వర్డ్ యూనివర్సిటీకి, యేల్ యూనివర్సిటీకి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక ఫుట్బాల్ మ్యాచ్ కోసం జరిగినటువంటి ఆ రిజల్ట్ వల్ల ఎప్పుడు హార్వర్డ్ వాళ్ళు గెలిచేవాళ్ళు. సో ఈ జరిగే స్పోర్ట్స్లో కాంపిటీషన్స్లో యేల్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే ఒక కోచ్ని హైర్ చేసుకున్నారు. కోచ్ని హైర్ చేసుకున్నారు అనే విషయం చాలా లేట్గా హార్వర్డ్ వాళ్ళకి తెలిసింది. రిజల్ట్లో మార్పు ఏంటి అని అంటే, ఆ సంవత్సరం నుంచి 30 ఏళ్ల పాటు హార్వర్డ్ కేవలం 4 సార్లు మాత్రమే గెలిచింది. మిగతా సార్లన్నీ కూడా యేల్ గెలిచింది. ఒక కోచ్ తీసుకొచ్చినటువంటి మార్పు. సో బేసికలీ అక్కడి నుంచి స్పోర్ట్స్లో కోచింగ్ అనేది స్టార్ట్ అయింది. ఒక చాలా పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి యుఎస్లో, ఆయన ఆలోచిస్తూ కోచ్, అన్ని ఫీల్డ్స్కి కోచ్ ఉంటారు కదా, మరి మనకు కూడా అవసరం కదా అని చెప్పేసి ట్రై చేద్దామా ఈ అనుకున్న వ్యక్తి ఎవరంటే అతుల్ గవాండే అని చెప్పేసి ఇండియన్ సర్జన్, యుఎస్లో ఒక టాప్ సర్జన్. ఈజ్ రెస్పెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జన్స్. సర్జన్ అనే వ్యక్తి అంటే సర్జరీలు చేసే వ్యక్తికి, హార్ట్ సర్జరీలు చేసేటటువంటి వ్యక్తికి కోచింగ్ తీసుకుంటే నేను ఆల్రెడీ టాప్ కదా, ఒకవేళ నాకు కూడా కోచింగ్ తీసుకుంటే నా రిజల్ట్లో ఏమైనా మార్పు వస్తుందా అని చెప్పేసి ఆయనకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆయన వెంటనే ఆ ఏరియాలో, యుఎస్లో అప్పటికి చాలా పాపులర్గా ఉండేటటువంటి ఒక వయలినిస్ట్కి ప్లే చేసి, ఇప్పుడు అన్ని ఫీల్డ్స్లో కోచెస్ ఉన్నారు కదా, మరి మ్యూజిక్లో మీరు ఇంత ఎక్స్పర్ట్ కదా, మీరు ఇంత ఫేమస్ కదా, మరి అందరూ ఎందుకు కోచ్ని పెట్టుకోరు అని అడిగాడు ఆయన. అంటే మ్యూజిషియన్, ఆ వయలినిస్ట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఏమో ఐ డోంట్ నో అన్నాడు ఆయన. నాకు తెలీదు అన్నాడు. మరి మీరు అంటే, నాకు ఆల్రెడీ కోచ్ ఉన్నారు అన్నాడు. హీ వాజ్ ద బెస్ట్ మ్యూజిషియన్ ఇన్ ద వరల్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నాకైతే కోచ్ ఉన్నారు. ఆ మాట విని అతుల్ గవాండే షాక్ అయ్యాడు.